వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అల్లూరి సీతారామ జిల్లా అరకువేలి మండలము మాడగడ గ్రామము మాడగడ పంచాయతీ. నా పేరు గుంజిడి గెన్ను స్వామి. ఈ బల్లి పండగ అనేది ఇసుక పండగ. ఒడియాతో బల్లి, తెలుగుతో ఇసుక. గడ్డ నుంచి బలి తెస్తున్నారు కాబట్టి ఒడియా వాళ్ళు బలి పండగ. తెలుగుతో అయితే గడ్డ నుంచి ఇసుక తెస్తున్నాం కాబట్టి ఇసుక పండగ అంటారు తెలుగుతో. ఈ ఇసుక పండగ గడ్డకెళ్ళి 12 రోజులు అంటే 9 రోజులు పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ బల్లి తీసుకొచ్చి, బల్లి అంటే గడ్డ నుంచి ఇసుక తీసుకొచ్చి పొలంలాగా తయారు చేసి ఆ గోదానం వేసి అలాగా 7 రోజుల్లోని మొలకలు వచ్చేసి ఒక అడుగు ఎత్తు అంతా ఆకులు వస్తాయి, గోదానం ఆకులు. ఆ గోదానం ఆకులకి ఈ రోజు లక్ష్వరం రోజు బల్సుముళ్ళులో ఆకలితో భక్తులందరూ ఉపవాసం ఉండి బక్సుముళ్ళలో కూర్చొని మళ్ళా 3 గంటలు నైట్ లెక్సి గాలికొండ పర్వతంలో వెళ్ళి శుక్రవారం రోజు బెత్తం తెస్తారు. ఈత ముళ్ళులాగా ఉంటాయి. ఆ బెత్తంకి కూడా తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ ఈ చేసాం బల్లి పూలు అంటే ఇసుకతో వేసిన గోదానం ఆకులు. ఆ పూలకి తీసుకెళ్లి గడ్డలో ఆన్పుతాం. గడ్డలో ఆన్పినప్పుడు బోల్డ్ జనాలు తొక్కులాటతో అది ఎవరికి దొరుకుతుంది అనేది, నాకు దొరుకుతాయి అంటే నాకు దొరుకుతాయని ఆకు, పూలు ఆకు అనమాట, ఆకులాగా ఉంటాయి. మేము బల్లి పూలు అంటాము. ఆ ఆకుతో ఎవరికి అయితే గోత్ అంటారు భాషతో, తెలుగుతో నేస్తాము. ఆ నేస్తం కట్టిన వాళ్ళకి దేవుడికి ఎలాగైతే దేవుడు పేరు పట్టకుండా ఉంటామంటే ఆ మనిషికి కూడా అంత ఇలువ వచ్చి గోత్ అంటే నేస్తంతో ఉండి చచ్చేదాకా మా కస్టమర్కి వాళ్ళకి కష్ట సుఖాలు మా ఈ కులస్తులు, ఈ జాతి, ఈ కేస్టు, ఆడ మొగ అనేది మాత్రం పట్టింపు ఉండదు. ఎంత పెద్ద కేస్టు వాళ్ళైనా నేస్తం కడితే అది ఒక తండ్రి కడుపులో పుట్టిన వాళ్ళకైనా విరోధం ఉంటాయి, కానీ నేస్తం అనేది మాత్రం గోత్ అనేది అది విరోధం ఉండదు. ఏ ఆపద వచ్చినా వాళ్ళు మాకొచ్చి ఆదుకుంటారు, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మేము వెళ్ళి ఆదుకుంటాము. వాళ్ళు వచ్చిన రోజు ఇంటికి వస్తే వాళ్ళకి బట్టలు పెడతాం, మాకు తీసుకెళ్ళి వాళ్ళు బట్టలు పెడతారు. గోత్ అంటే దేవుడికి ఎంత మహిమతో భక్తి చేస్తామంటే ఆ నేస్తం వచ్చిన రోజు అంత మనవితో ఆ నేస్తంకి తృప్తిపరిచి ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వగ్గుతాము. ఈ పండగ ముఖ్యము. పంట బాగా పండడానికి, సర్వేజన సుఖీభావంతో ఉండడానికి ఈ మాడగడ ముఠ అనేది ఈ పండగ 25 గ్రామస్తులు. ముందు అయితే అరకు చిలకలగడ్డ, ఇటు చటువా దగ్గర సంధి నుంచి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గ్రామంలో నాయక్ అయ్యారు కాబట్టి ఒక్కొక్క ముఠ అని ఏర్పట్టింది. మాడగడ ముఠలో మాత్రము ఈ సెప్టెంబర్ నెల అంటే ఒడియాతో ఒసామాస్ అంటారు, ఒసా బలి అంటారు, గోజు బలి అంటారు. దానికి సెప్టెంబర్ నెలలో బల్లి పండగ అనేది ఇసుక పండగ. ఇసుక తెస్తాం కాబట్టి తెలుగుతో ఇసుక, ఒడియాతో బలి పండగ. బాగా పండుతుంది. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అది కలిసి వస్తుంది. వర్షం బాగానే పడుతుంది, పంట బాగానే వస్తుంది. ఆరోగ్య ఇతనాలు తీసుకెళ్ళి ఉంచేస్తాం సార్. మళ్ళీ రేపటికి శుక్రవారం మేము ఈ మనసు ఇంటికి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఇది బయట పెట్టి కొబ్బరికాయ కొట్టేసి మా పిల్లలు కానీ, మా పశువులు కానీ, మా పంట కానీ అన్ని దానికి శుభకార్యంగా ఉండాలని మనం కొందరు ముక్కు పెట్టుకుంటాం. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తే అది తీసుకొస్తే మన పంట బాగా వస్తే ఇంకా ఏటైనా వేరే తీస్తామనేసి ఒక 5 కొబ్బరికాయలు ఇస్తాము, లేకపోతే కోడికి వస్తాము అనేసి ముక్కు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ముక్కు చేస్తాం సార్. ఇది గడ్డకి తీసుకెళ్తాం సార్. ఈ 12 మంది ఆడవాళ్ళే మోస్తారు. ఇది ఎవరిది వాళ్ళు 12 మంది ఆడవాళ్ళు, ఈ గురుమైన వాళ్ళు అందరు కలిసి గడ్డకి తీసుకెళ్ళి ఆ రోజు ఇసుక ఎలాగ తెచ్చామో అలాగ పూజ చేసి ఈ ప్రతి గుట్టాలు ఉంది రెండేసి చీకేసి గడ్డలు పెడతాం సార్. గడ్డలు పెట్టేసి పూజ చేసి అప్పుడు కొబ్బరికాయ గడ్డ కొట్టేసి అప్పుడు గడ్డలో పోస్తాం సార్. ఇది పోస్తే భీమాబాయి ఉన్న వాళ్ళు కింద గడ్డ దగ్గర అందరు నిలబడి ఉంటారు. ఈ పువ్వులు వెళ్తుంటే వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకొని అది తీసుకొచ్చి నేస్తం కడతారు. ఆ నేస్తం కడితే మేము చనిపోయే వరకు నీ పేరు నేను పట్టకూడదు, నా పేరు నువ్వు పట్టకూడదు. ఎక్కడ దర్శనకు వెళ్ళినా నాకు దానికి నమస్కారం. నేస్తం కడతాం. నేస్తం కడితే వాళ్ళు ఏ కేస్ట్ అయినా సరే, మేము ఏ కేస్ట్ అయినా సరే వాళ్ళ ఇంటికి మేము పని చేయాలా, వాళ్ళు మా ఇంటికి వచ్చి పని చేస్తారు. కష్ట సుఖాలు వచ్చినా మేము వండిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ పిల్లలు అందరు కలిసి, మా పిల్లలు అందరు కలిసి వాళ్ళ దగ్గర పని చేస్తారు. వాళ్ళకి బాగాలేనిటప్పుడు మరి మాకు బాగాలేనిటప్పుడు అలాగే వాళ్ళు కూడా వస్తారు. సమయానికి అయిపోతే డబ్బులు ఉన్న హాస్పిటల్ గట్రా తీసుకెళ్ళడం కానీ ఏం చేసినా సరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోయినా అడగడానికి లేదు. నేస్తాము చనిపోయేవరకు మేము కాదు, మా పిల్లలు కూడా పేరు పెట్టడానికి లేదు. అలా ఉంటుంది. ఇది ముళ్ళుకాల రాత్రి గురువారం రాత్రి మాత్రం 30 ముగ్గురు మాత్రం, ముగ్గురు లేడీస్, 30 మనుషులు బాయ్స్, వాళ్ళు మాత్రం
ఒక బనెనే ఉంటుంది, ఒక పంచి, తెల్ల బనెన్ తెల్ల పంచితో మాత్రం ఉపవాసం ఉండి మాత్రం అక్కడ కూర్చుంటారు. ఆ ముళ్ళు ఎవరికి గుచ్చదు, రక్తం రాదు. అది సత్యమైన పండు అని మాట. ఈ పండు మాత్రం మాకు 24 ఊరికి మాకు సత్యం. 24 ఊరు ముఠ వాళ్ళు కూడిసి మాత్రం ఇక్కడ చాలా సరదా చేస్తాం. ఇక్కడ జరగదు. ఈ 11 మండలంలో మాత్రం ఈ బల్లి పండుగ అనేసి మాత్రం ఎక్కడ జరగదు. ఒక మాడగడ ఊరికి 3 సంవత్సరంకు ఒక్కసారి తీసుకొస్తాం. 12 రోజులకి 3 రోజులు మాత్రం సత్యం. నీలుగుండ, భోగి, బల్లి పండు అంటే గడ్డకి తీసుకెళ్లి పువ్వు మాత్రం తీసుకెళ్లి అది గడ్డలో పోస్తాం. ఈ పండుగ ఏంటంటే అది మొలకలు మంచిగా వస్తే మాకు పంట బాగానే పండుతుందని మాత్రం మాకు ఆశ. అది ఒకవేళ పలసాగా వచ్చిందంటే ఆ మా పంట మాత్రం కొద్దిగా అవకదాకా ఉంటది. ఈ పండుగ మాత్రం చాలా ముఖ్యమైన మనం అందరికి మాత్రం శుభకార్యం. ఈ పండుగ అంటే అన్ని కులాలు అన్ని మతాలు మాత్రం అన్ని జాతులు అన్ని కులము ఒక్కో తల్లి బిడ్డలాగా ఉండడానికి ఇది నేస్తము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.